ప్రైజ్ లార్డ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లిలీస్ ఆఫ్ ద వ్యాలీ ఛానల్. చాలాసార్లు మనకు వచ్చే శ్రమల వలనో ఇబ్బందుల వలనో అలాగే మనం ఉండే ఆ ఒంటరితనంలో దేవుడు నన్ను చూడట్లేదే, ఐఎమ్ నాట్ సీన్, మేబీ ఐఎమ్ ఫర్గెటన్ అనే ఒక భావాన్ని ఎనిమి మన దృష్టిలో కలుగజేస్తాడు. యాజ్ మెనీ ఆఫ్ us are going to the season of wilderness, let us remember the story of Hagar. She was a stranger in a foreign land. తనకి తన గమనం ఏంటో తెలియదు. అబ్రహాము భార్య అయిన సారా దేవుడిచ్చిన వాగ్దానంలో నిరీక్షణ ఉంచకుండా తన సొంత ఆలోచనలు నమ్మింది. ఇన్ జెనసిస్ 16:2 హాగర్ ద్వారా బిడ్డను పొందాలనుకున్నది. బిడ్డను పొందిన తరువాత సారా ఆ బాధను ఊహించుకోలేకపోయింది. అప్పుడు హాగర్ జీవితంలో సఫరింగ్ స్టార్ట్ అయింది. విల్డర్నెస్ తనను చుట్టుముట్టింది. అలా ఒంటరితనంలో ఉండిపోయింది. ఎంప్టీనెస్, లోన్లీనెస్, డిస్పేర్, అబాండన్మెంట్ స్టేట్. సారా తనను అంటున్న మాటలను తీసుకోలేకపోయింది. అలా విల్డర్నెస్లో వెళ్తూ ఉండగా దెన్ షీ ఫౌండ్ ద వాయిస్ అండ్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ అండ్ సెడ్ ఇన్ జెనసిస్ 16:10. దేవుడు తనకు ఒక ప్రామిస్ ఇస్తారనమాట. 16:10లో మనం చూసుకున్నట్లయితే then he added, the angel of the Lord said to her, return to your mistress and submit to her authority. Then he added, I will give you more descendants than you can count. అబ్రహాం సారాలకి తను ఒక సర్వెంట్ అయి ఉండొచ్చు, కానీ దేవునికి షీ వాజ్ సీన్, షీ వాజ్ నోన్ అండ్ షీ వాజ్ బీయింగ్ కాల్డ్. అప్పుడు హాగర్కి అర్థమవుతుంది అనమాట, దేవుడు తనని విడిచిపెట్టలేదని. దేవుడు తన బాధను చూశాడు, తన దుఃఖాన్ని చూశాడు, తన ఒంటరితనంలో తనను వదిలిపెట్టలేదని హాగర్కి అర్థమవుతుంది. అప్పుడు జెనసిస్ 16:13-14 వర్సెస్లో మనం చూస్తే thereafter Hagar used another name to refer the Lord who had spoken to her. She said, you are the God who sees me. She also said, have I truly seen the one who sees me? She gave the name to the Lord who spoke to her. You are the God who sees me. అంటే ఎల్రోయ్ అని అర్థం. మన జీవితాల్లో కూడా దేవుడు ఎల్రోయ్గా ఉన్నాడు. when we are in our lowest moments and when we are in our lowest phases of our lives, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఎవ్రీథింగ్ విల్ వర్క్ గుడ్ ఫర్ దోస్ హూ ట్రస్ట్ హిమ్ అండ్ దోస్ హూ లవ్ హిమ్ అని అన్నారు కదా. నువ్వు ఫేస్ చేస్తున్న శ్రమలంతా లీవ్ అన్ టు ద గాడ్స్ హ్యాండ్స్ అండ్ రిమెంబర్, ఆయన నేను చూస్తున్న దేవుడు అని. మన పరిస్థితులను చూసి విడిచిపెట్టే దేవుడు కాదు. యు ఆర్ నెవర్ ఇన్విజిబుల్ టు గాడ్, నో మ్యాటర్ వాట్ యు ఆర్ అండ్ నో మ్యాటర్ హూ యు ఆర్. ప్రార్థన చేసుకుందాం. దేవా, హాగర్కి ఎలా అయితే మీరు తోడున్నారో తన లోయెస్ట్ మూమెంట్స్లో తనని చూచినప్పుడు నన్ను కూడా నా లోయెస్ట్ మూమెంట్స్లో నువ్వు చూస్తున్నావు అని నేను నమ్ముతున్నాను దేవా. మీరు ప్రామిస్ చేశారనే విధంగా తండ్రి నా లైఫ్లో కూడా తండ్రి ప్రభువా, నా యొక్క లోయెస్ట్ మూమెంట్లో మీరు నా తోడుండి నన్ను చూచి ప్రభువా, ఈ ట్రయల్ని నా జీవితంలో నుంచి పోయేంత వరకు నీ వాగ్దానం చేత పట్టుకుని నేను నడుస్తానని నడిచే భాగ్యం మీరు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్.